జీవితంలోకి నడిపిస్తూ దేవ కార్యము యందు ఆసక్తి కనపరిచినందున దేవుడు వాళ్ళని పూర్తిగా సేవలోకి తీసుకొని విస్తారమైన ఆత్మని రక్షించడానికి వారికి కృపనిచ్చాడు. అందులో నాకు కూడా ఆ భాగ్యం దక్కింది. నేను క్రీస్తుని తెలుసుకున్న నాటి నుంచి నేటి వరకు ఆయన మహాకృపతో నా ముందుకు వచ్చిన ఏ వ్యక్తిని కూడా దాదాపు వదలలేదు. నేను యేసుక్రీస్తును పరిచయం చేయకుండా ఆఖరికి ఏ స్థాయి అధికారైనా సరే, వాళ్ళ అధికారం, వాళ్ళ హోదా, వాళ్ళ కులం, వాళ్ళ మతం, వాళ్ళెంతటి వాళ్ళైనా సరే ఏదో ఒక రూపేణ మొన్న కూడా ఒక ఇద్దరు మూవీ ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి గంట సేపు క్లియర్గా యేసు ప్రభుని కూర్చున్న సంపూర్ణ సత్యం వివరించి పంపించాను. విడిగా కలుస్తూ ఉంటారు, మీకు తెలీదు. మీ మధ్యలో కూడా కూర్చొని వెళ్ళా. ఆ పర్సన్ ఫలానంటే మీకు ఆశ్చర్యం కలిగిద్ది. వాళ్ళు చాలా మూవీల్లో ఉన్నారు, మీ మధ్యలోనే కూర్చున్నారు, మీకు తెలియదు. అలా ఎవరు వచ్చినా, నాకు ఏ చిన్న ఛాన్స్ వచ్చినా యేసయ్యను గురించి వాళ్ళకి పరిచయం చేయకుండా వదల్లా. రాజకీయ నాయకులను వదల్లా. రాజకీయ నాయకులకైతే బైబిళ్ళు ఇచ్చా, వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టి పాటతో సువార్త చెప్పి, మాటతో సువార్త చెప్పి ఎవరిని విడిచిపెట్టలా. దేవుని మహాకృప, నా భారం అది. ఎందుకంటే నేను నమ్మిందంత సత్యం, నేను నమ్మిందంత నిజం. ఏదో గుడ్డితనంగా నేను చెప్పటం కాదు, లాజికల్గా గతకాలపు విశ్వాసానికి ప్రస్తుత విశ్వాసానికి ఉన్న వేరియేషన్ చెప్పి మరి చూపించి మరి నేను మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ నేను పోగొట్టుకోను. చిన్న బిడ్డ అయినా సరే నాకు ప్రశాంతంగా ఉండి నా బయటకు వచ్చి ఏదన్నా ఎవరన్నా అందుబాటులోకి వచ్చి ధర్మ సందేహం అడిగితే కూర్చోబెట్టి చెబుతాను నేను వివరంగా. అర్థమైందా? పాటలోనైనా మాటలోనైనా ఎక్కడ సందు దొరికితే అక్కడ. కొన్ని పాటలే శ్లోకాలు మెన్షన్ చేసి తెలుసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇదంతా నా ఆత్మీయ బిడ్డలుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెయ్యకుండా చెప్పట్లా, నేను చేసి మాదిరి చూపించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా.